కృతజ్ఞతాస్తుతులు చెల్లించే గొప్ప భాగ్యం మాకు ఇచ్చారు. మీకే స్తోత్రాలు. ఈ గొప్ప మందిరము మా గ్రామంలో కట్టించిన సురేష్ బాబు గారు వారి ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. రిచి బాబు ఈ నెల 21వ తేదీ నీటి రాష్ట్రంగా సహాయం చేయండి. గొప్ప కార్యం జరిగిస్తున్న స్తోత్రాలు. ఈ మందిరంలో నుండి మేము చేస్తున్న ప్రార్థన ఆలకిస్తున్న స్తోత్రాలు. వెంకటమ్మ గారు ప్రార్థన కోరినారు. కృష్ణవేణి వారి కుటుంబం ప్రార్థన కోరినారు. అలాగే మేము బిడ్డల కొరకు ప్రార్థన చేస్తుండగా సహాయం చేసిన స్తోత్రాలు. ఆలోచన గారు రామణ గారు ప్రార్థన కోరినారు. గొప్ప కార్యం జరిగించేదిగా మీకే స్తోత్రాలు. మరొకసారి మీ పాస్టర్లో నడుచుండగా గొప్ప కార్యం చేసిన స్తోత్రాలు. స్వరాజ్య గారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. బాబురావు గారు సోని గోపి కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాన్ని దీవించండి, సహాయం చేయండి. రమేష్ మార్మోస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. రాజేష్ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. కాలు గారితో బాధపడుతుండగా స్వస్థపరిచారు. తీసుకుంటారు. వెంకటమ్మ గారిని దీవించండి, సహాయం చేయండి. అలాగే మాధవ గారు ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. వీళ్ళని దీవించండి, సహాయం చేయండి. మాస్టర్ గారు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. టీచర్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే కాకాడి వెంకటేశ్వర కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే రోగి బాబు కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రీతం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అభి కొరకు ప్రార్థన చేస్తున్నాం. పాలక కొరకు ప్రార్థన చేస్తున్నాం. వీళ్ళని దీవించండి, సహాయం చేయండి. ఈ రోజు మీ మందిరంకి వచ్చి ఇప్పటి వరకు ప్రార్థనలు పాల్గొన్న ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. బక్కయ్య గారి కుటుంబం ప్రార్థన కోరేట్టుగా సహాయం చేయండి. కుమారుడు హనుమంతు తిరిగి రావడానికి సహాయం చేసినందుకు స్తోత్రాలు. అలాగే ఆరాధన గారు ప్రార్థన కోరేట్టుగా సహాయం చేయాలని స్తోత్రాలు. శైలజ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. నూతనంగా గృహం కొరకు సిద్ధపరచగా సహాయం చేయండి. వారికి కావాల్సిన మంచి ప్రయత్నంలో తోడుకోవడానికి సహాయం చేయండి. తాటి జ్వాలమ్మ, తాటి లక్ష్మి గారు ఫ్యామిలీ కూడా ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాన్ని దీవించండి, బిడ్డలను దీవించండి, సహాయం చేసుకొని స్తోత్రాలు. ఈ మందిరం నుండి వారి ప్రార్థన అవసరం కోరడిగా గొప్ప కార్యం జరిగిస్తున్న స్తోత్రాలు. నేను ఏకీభవించి ప్రార్థన చేసుకుని సహాయం చేయండి. నాగలక్ష్మి ఈశ్వర్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుమార్తె కావాల్సిన సంతానం ఇస్తున్న స్తోత్రాలు. డాక్టర్ కళ్యాణి ఈశ్వర్ గారి కుమార్తె కొరకు ప్రార్థన చేస్తున్నాం. చేస్తున్న జాబులు మీరు తోడు నుండి సహాయం చేయండి. మా గ్రామంలో ఎంతమంది ఉద్యోగం చేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు, కష్టార్జితం చేస్తున్నారు, వారందరూ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని. గాయత్రి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. చిన్న బాబు కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే నాగమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వీళ్ళని దీవించండి, సహాయం చేయండి. సంతోషం గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మస్తాన్ గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. వీళ్ళని దీవించండి. ప్రార్థన కోరేట్టుగా సహాయం చేస్తారు. ఇసుకల వెంకటేష్ గారు వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి ప్రాంతంలో ఉండగా వారి కోసం సహాయం చేయండి. బిడ్డలు తండ్రి ఈ నెల 12వ తేదీ నుండి మళ్ళా స్కూల్కి కళాశాలకు వెళ్తుండగా కాపుదల చేయండి. తల్లిదండ్రులు చూపే మార్గంలో వారు వెళ్ళడానికి సహాయం చేసినందుకు స్తోత్రం. బాలుడు నడవలసిన నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని తొలగిపోవచ్చు. ఆ రీతిగా ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని ఏర్పాటు చేసిన కానుకల కొరకు ఇచ్చిన ధాన్యములు బట్టి, ప్రథమ ఫలమును బట్టి, కృతజ్ఞత కానుకలు బట్టి, దశమ భాగమును బట్టి ప్రార్థన చేస్తున్నాం. అన్నిటిని కూడా మీరు దీవించి ఆశీర్వదించున్నాను. మీకు ఇచ్చి మీ నామం శోధిస్తూ పట్టజాలని విస్తారమైన దీవులు పొందడానికి సహాయం చేయమని. ఇంకా కొంతమంది వ్యక్తిగతంగా ప్రార్థనలు కోరినారు, వారికి సహాయం చేయండి. సూర్యబాబు ఫ్యామిలీ కొరకు, అలాగే ఆలోచనమ్మ వెంకటేశ్వర ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అప్పారావు ఫ్యామిలీ కొరకు, అలాగే స్వరాజ్యం టీచర్ గారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. లక్ష్య గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలు దీవించి ఆశీర్వదించమని. దూర ప్రాంతంలో హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న భూషణ్ గారు వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన కోరినగా మీకు తోడుగుండి సహాయం దయచేయమని. అలాగే సున్నమ్మ గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. శ్రీను గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇంద్రమ్మ కొరకు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. వీళ్ళని దీవించి ఆశీర్వదించమని. మీ మందిరంలో ఉండి ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ప్రార్థన ఆలోచిస్తున్నందుకు మీకే స్తోత్రాలు. ఆశ్చర్యకరంగా మీకే స్తోత్రాలు. అద్భుతములు తీసుకునేవా మీకే వందనాలు. మీరే తోడుగుడి సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి.
ఆమేన్. దయచేసి అందరూ నిలబడదాం. చివరి కీర్తన ఆశీర్వాదంతో ఈ ఆరాధన ముగించుకుందాం. దీవించి క్షేమాన్నిచ్చి పంపుము, జీవాహార వాగ్దానించి మమ్మును పోషించుము. ఈ హామీలో వేడుకొని బాగుగా స్తుతింతుము, పరమందు చిలింకా స్తోత్రము చెల్లింతుము. పరలోకం మా తండ్రి, నా మోక్షం వచ్చుగాక, ఈ రాజ్యం వచ్చుగాక, ఈ చిత్తం పరలోకం నెరవేర్చినట్టు మా కావలసిన దయచేయండి. మా అరణ్యస్సును క్షమించే ప్రకారం మా క్షమించి రాజ్యం శక్తి మహిమ నిరంతరం నీవే నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మని అనే విశ్వాసము సన్నిధి ఈ ఆరాధనకు వచ్చిన వారికి, రాలేక ఇంటి దగ్గర మైక్ ద్వారా వింటున్న వారికి, సకల పరిశుద్ధులను తన కృప సదాకాలం మనందరికి తోడై ఉండను గాక. ఆమేన్. అందరికి వందనాలండి. బాప్తిసం తీసుకున్న వారు ఉంటారు. వచ్చే ఆదివారం మా చిన్న కుమార్తె పెద్ద కుమార్తె బాప్తిసాన్ని సిద్ధపరుస్తున్నారు. ఎవరైనా బాప్తిసం తీసుకోవాలని యవనస్తులు లేదా పెద్దవారు స్త్రీలు ఎవరైనా అనుకుంటే మీరు చెప్పండి, మీకు కూడా బాప్తిసం కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. అందరూ కూడా క్రమంగా కూర్చున్నట్లయితే ప్రభు వల్ల ఆరాధనలో పెద్దలు కుర్చీలో ఉంటే కూర్చోండి. మీరు కింద కూర్చోవాలంటే కుర్చీ లైన్ వేసుకొని కూర్చోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నాగరత్న గారు మీకు లైన్ అట్లా ఏంటంటే అక్కడ రావడానికి వీలు లేదు. మీరు కూడా ఇట్లా లైన్లో రండి, ఇటు రండి. ఇప్పుడు ఆలోచన దగ్గర మీరు కుర్చీ వేసుకోండి. ఇక్కడ అక్కడ రావడానికి వీలు ఉండదు, ఇట్లా రండి. సరే, ప్రార్థన చేసుకొని ఈ ఆరాధన ప్రారంభం చేద్దాం. పరిశుద్ధ ప్రేమ తండ్రి, మీకే వందనాలు. ఉదయకాల సమయంలో 4 నెలలు మీరు ఇచ్చిన కృపకై వందనాలు తెలియజేస్తున్నాం. మరి యొక్క నెల యొక్క మాసం మాకు నెలను అనుగ్రహించారు, మీకు స్తోత్రాలు. జూన్ నెల ఈ రీతిగా మీ సన్నిధానంలో చేరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే